గోరింట చెట్టుని పెంచండి, ఇంటికో చొప్పున పెంచండి. ఆ గోరింటాకుని పెట్టుకున్నట్టయితే శరీరంలో మీకు ఎంత జలశాతం ఉందో అది తెలియచేస్తుంది పండి. రేపు జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వస్తోంది మనకి. ఆ రోజుని నిర్జల ఏకాదశి అంటారు. అంటే దశమి వెళ్ళిపోయిన క్షణం నుండి మళ్ళీ ఏకాదశి వెళ్ళిపోయేంత వరకు కూడా ఏ నీటి చుక్క తాకకుండా ఉండాలి. అబ్బో మాకు బీపీలు షుగర్లు, నిజమే. అంచేత తెలియజేయాల్సింది ఏమిటంటే శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నీటిని తాకకుండా మనం ఉండగలిగితే, ఎంతసేపు మనం నీటిని తాకకుండా ఉంటూ శరీరాన్ని జాగ్రత్త చేసుకోగలమో తెలుసుకోగలిగితే శరీరంలో నీటి శాతం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అది ప్రత్యేకమైనటువంటి ఒక పరిశీలన కోసం ఏర్పాటు చేయబడ్డ అది వైద్యానికి సంబంధించిన పండుగ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి.